ఎక్కడున్నాడయ్యా అని అంటే ఆ కాలంలో ఘర్షకుర్తి లాంటి గ్రామం అంట. ఆ ఘర్షకుర్తి గ్రామంలో మహాభారత ప్రవచనం జరుగుతుందంట. మహాభారత ప్రవచనం జరుగుతుంటే స్వామి ఎక్కడో భక్తుల మధ్యలో వెనకాల వెళ్ళి నక్కి కూర్చుండంట. ఎందుకంటే స్వామి కదండి, తొందరగా గుర్తుపడతాం మనం. ఎందుకంటే ఆ తేజస్సు ఎంత దాచుకున్నా దాగదు కాబట్టి వెనకాల ఎక్కడో హాయిగా కూర్చొని వింటున్నట్ట. సో దేవీ దేవతలందరూ నారదునితో పాటు అలా వైకుంఠంలో ఆయన కోసం వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆయనను చూసి షాక్ అనమాట. ఒక ఆశ్చర్యకరం పరమ సంభ్రమం. అందరు వెళ్ళి ఆయనతో పాటు అక్కడ ఆయన వెనుక కూర్చుంటారు, ఆయన కనిపించకుండా ఆయనను చూస్తూ ఈ మహాభారతం వింటూ పరమ ఆనందం అన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో ఏది భారతదేశంలోని తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఘర్షకుర్తి గ్రామంలో ఇప్పుడు నారాయణుడు నివాసం చేస్తున్నాడు. అదేంటండి మరి చాలా దేవాలయాలు ఉన్నాయి కదా. అవునండి, ప్రతి చోట ఉంటాడు ఆయన. దేవుడు లేని కనకనమే శంకర, ప్రతి వ్యవహారంలో దేవుడు ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడంటే ఆయన్ని చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అలాంటి ఒక్క నారదుడు అడిగితే అలా చెప్పాడు స్వామి. కాబట్టి అలాంటి ఘర్షకుర్తి గ్రామం నుంచి ఈ భక్త బృందం వచ్చిందండి భజన కీర్తనతో. వీళ్ళు చేస్తున్న అద్భుతమైన పని. దీన్ని నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదండి, ఈ వీడియో భారతదేశం అంతా పోవాలి, ఖచ్చితంగా పోవాలి. నేను హిందీలో కూడా చెప్తా. ఏంటి ఘర్షకుర్తి గ్రామంలో అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి సాయంత్రం పూట 3-4 గంటలు బాసిం పట్టి వేసుకొని కూర్చొని హాయిగా మహాభారతం వింటున్నారు. ఎవరు ఆ ప్రదేశానికి వచ్చినా ఏది మహాభారత ప్రదేశంలో ముందు వాళ్ళకి గోమూత్ర తీర్థం ఇస్తున్నారు. పనికి మాలిన కూల్ డ్రింక్ కాదండి. మనం మర్యాదకి కూల్ డ్రింక్లు ఇస్తాం కదా, వీళ్ళు గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలని అంటారు. దేశీయ గోమూత్రం, అర్థమైందా? దాన్ని వెటకారంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. వదిలేయండి వాళ్ళకి, అంతే. వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళు వెటకారంగా ముందు పుట్టి వాళ్ళ తర్వాత పుట్టారు కాబట్టి వాళ్ళని వదిలేయడమే. వాళ్ళ గురించి అసలు ఏం ఆలోచించటం. ఈ వీడియో చూసి కూడా చాలా కమెంట్లు పెడతారు కాబట్టి వాళ్ళ బుద్ధి మోకాలు ఉందో అనుకుందాం. రైట్. తర్వాత ఏం చేస్తున్నారు, ఈ పిల్లల చేత ఎవరు వస్తే వాళ్ళకి నామం పెట్టిస్తున్నారు బ్రహ్మాండంగా. ఎంత అద్భుతం. ఆ ఒక్క ఊరు చేయడం వల్ల ఎలాగైతే ఒక అగరబత్తి పెడితే సుగంధం అలా చుట్టూ వెళ్ళినట్టుగా అనేక గ్రామాలు చాలా పవిత్రమవుతున్నాయి. సో మనందరం కూడా చాలా త్వరగా ఘర్షకుర్తి గ్రామానికి వెళ్దాం. మహాభారత ప్రవచనంలో ఒకసారి కూర్చుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దయచేసి ఈ వీడియో చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి చేరాలండి. ఎవరికి వచ్చినా సరే వాళ్ళు దీన్ని వారి వద్దకు తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా తీసుకోండి దయచేసి. విషయం ఏంటంటే తెలంగాణ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఘర్షకుర్తి అని గ్రామం ఉందండి. మహాభారతంలో ఎట్లాగైతే ద్రోణాచార్యుల వారికి ఏకలవ్యుడు శిష్యుడో అలా మన ఘర్షకుర్తి గ్రామంలో ప్రవచనం ఇస్తున్నటువంటి శ్రీనివాసులు గారు మన చాగంటి గారికి ఏకలవ్య శిష్యులండి. 126 రోజులు మహాభారత ప్రవచనం ఏర్పాటు చేసుకున్నారు. ఘర్షకుర్తి గ్రామం అద్భుతంగా స్పందిస్తోంది. ప్రతిరోజు సాయంకాలం కనీసం 3-4 గంటల ప్రవచనం జరుగుతోంది. అసలు ఎంత అద్భుతం అంటే చెప్పనవి కాదు. 700 మంది అక్కడ కూర్చొని ప్రవచనం వింటున్నారు. వారి యొక్క ప్రవచనం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అనేక చుట్టుపక్కల గ్రామాలు కూడా కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటి, 126 రోజులుగా చెప్తున్నటువంటి ఈ యొక్క మహాభారత ప్రవచనంలో 100 రోజులు పూర్తయిపోయాయి. ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు. ఎవరికి ముందే చెప్పాడు, శాలువ సన్మానం చేయొద్దు, నాకు దండ వేయొద్దు. కానీ వారికి చాగంటి గారంటే పరమ ఆనందం. వారి పేరు తీసుకుంటే వాళ్ళు పులకించిపోతారండి. అలాంటి యొక్క ఈ ప్రవచన వ్యవహారానికి, ఈ కార్యక్రమానికి ఘర్షకుర్తి గ్రామానికి
చాగంటి గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా ఆంజనేయ స్వామిని కూడా వేడుకుంటున్నాం. ఈ వీడియో వారికి చేరాలి. ఎందుకంటే ఇలాంటి గ్రామాలు చాలా తక్కువ అండి. మహాభారత ప్రవచనం చేయించిన వాళ్ళు కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ మహాభారత ప్రవచనానికి ఏదో ఒక రోజు చాగంటి గారు సమయం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాం.